హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకురా నువ్వు వచ్చినప్పటి నుంచి బాగిని శత్రువు చూసినట్లు చూస్తున్నావు, ఇలాగేనా మాట్లాడడం అని నిర్మలమ్మ సదాశివం అరుస్తూ ఉంటారు. నన్ను ఎలాగైనా మాట్లాడినా పర్వాలేదు అత్తయ్య గారు. చూడు వినోద్, చిత్రని పెళ్లి చేసుకోవటం గురించి మరొకసారి ఆలోచించు అని బాగి అంటుంది. నేను చిత్రని తప్పించి వేరొకరిని కూడా పెళ్లి చేసుకోనండి, ఇదే నా నిర్ణయం అని వినోద్ అంటే, వచ్చి కూడా నెల కూడా కాలేదు, ఆ అమ్మాయితో పరిచయం అయ్యి 10 రోజులు కూడా కాలేదు, ఇంతలోనే పెళ్లి చేసుకోవటం ఏంటి అని సదాశివం నిలదీస్తూ ఉంటాడు. చూడన్న, వదిన్తో కలిసి పెరిగిన అమ్మాయి, వదిన్లాగే అన్నీ కూడా ఆలోచిస్తోంది, ఇంతకన్నా ఇంకేం కావాలి అని వినోద్ అంటే, అది కాదు వినోద్ అని బాగి అంటుంది. చూడు, మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది, లేదంటే మీరు పెళ్లికి రాలేదనుకొని నేను చిత్ర మెల్లో తాళి కట్టేస్తానని చెప్పి వినోద్ వెళ్ళిపోతాడు. ఏంటి అమర్ వాడు ఇలా మాట్లాడి వెళ్తున్నాడు అని సదాశివం అంటే, ఇది వాడి జీవితం, వాడి నిర్ణయం నాన్న. ఎంతో ఆలోచించి కానీ వినోద్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండడు కదా అని అమర్ అంటాడు. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అని సదాశివం బాధపడుతూ ఉంటాడు. ఇదంతా వింటున్న మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు ఇది, అసలు మనోహర్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి నానా కష్టాలు పడుతుంటే ఇప్పుడు చిత్ర కూడా ఇంట్లో వచ్చి కూర్చుందనుకో, వాళ్ళిద్దరూ కలిసి చేసే అరాచకాలకి బాగీకి అసలు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఇప్పుడే నేను వెళ్ళి వినోద్కి చిత్ర గురించి మొత్తం నిజస్వరూపం చెప్పేస్తాను అని అనామిక అంటే, చూడుము బాలిక, ఇది విధి లిఖితం, వాళ్ళకి పెళ్లి జరగాలని లిఖించబడినది. నువ్వు మాత్రం మార్చటానికి వీలు లేదు బాలిక, నువ్వు ఏమి చేసినను కుదరదు, నువ్వు చెప్పటానికి వీల్లేదు అని గుప్తా గారు అంటారు. మనోహరి గుడ్ న్యూస్ అంటోంది. వినోదేమో పెద్దవాళ్ళు వస్తారంటున్నారు, ఖచ్చితంగా మా పెళ్లి గురించే అయి ఉంటుంది అని చిత్ర అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి వాళ్ళందరూ హాల్లో ఉంటారు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, ఏంటి అమర్ పిలిపించావు అని అడుగుతూ ఉండటంతో, మనోహరి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, చిత్ర నీకు మంచి స్నేహితురాలు కదా, చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు చిత్ర ఎలాంటిదో నువ్వు చెప్పు, ఈ పెళ్లి చేయటం కరెక్టే కదా అని అమర్ అనడంతో, అవునా, చిత్రకి వినోద్కి పెళ్లి చేస్తున్నారా, అయ్యో నేను నమ్మలేకపోతున్నాను అమర్, చాలా మంచిది అని మనోహరి అంటుంది. మనోహరికి కాల్ చేసి పెళ్లి గురించి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది అని సరిగ్గా అప్పుడే చిత్ర ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అమర్ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. పర్లేదు మనోహరి, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని అమర్ అంటాడు. లేదమర్, పర్లేదని మనోహరి అంటుంది. అయ్యయ్యో, ఇప్పుడు నేను కనుక ఫోన్ తీశానంటే ఈ చిత్ర ముందు వెనుక ఆలోచించకుండా పెళ్లి గురించి మాట్లాడేసిందనుకో, అప్పుడు మేము దొరికిపోతాం కదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పెళ్లి సంబంధం మాట్లాడడానికి మేమంతా కూడా చిత్ర వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం మనోహరి, ఒకసారి చిత్రకి ఫోన్ చేసి ఇవ్వు అని అమర్ అంటాడు. నిన్నే మనోహరి, స్పీకర్ ఆన్ చేసి ఇవ్వు అని అమర్ చెప్పడంతో చేసేదేమీ లేక మనోహరి స్పీకర్ ఆన్ చేసి చిత్రకి డైల్ చేసి ఫోన్ని అమర్ చేతిలో పెడుతుంది. ఏంటి మనోహరి, గుడ్ న్యూస్ అన్నావు, అదేనా గుడ్ న్యూస్? థ్యాంక్ యూ సో మచ్ మనోహరి, ఖచ్చితంగా అదే కదా, నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనోహరి, ఏంటి మాట్లాడవేంటి అని చిత్ర లొడలొడ మాట్లాడుతూ ఉంటే అమర్ బాగి వాళ్ళందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఏంటి మాట్లాడవేంటి అని చిత్ర అంటుంది. చిత్ర గారు, నేను అమర్ని మాట్లాడుతున్నాను అని అమర్ చెప్పగానే, ఇదేంటి ఈయన ఫోన్ లిఫ్ట్ చేశారు అని చిత్ర కొంచెం టెన్షన్ పడుతూ, చెప్పండి అమరేంద్ర గారు అని మాట్లాడుతూ ఉంటుంది. చిత్ర గారు, వినోద్ గురించి మీతో ఒక విషయం మాట్లాడడానికి మీ ఇంటికి రావాలనుకుంటున్నాము అని అమర్ చెప్పగానే, మా ఇండ్లు చిన్నది అమరేంద్ర గారు, నేనే కావాలంటే మీ ఇంటికి వస్తాను, మాట్లాడండి అని చిత్ర అంటుంది. అమ్మ, తనే మన ఇంటికి వస్తానంటోంది, రమ్మనేదా అని అమర్ అనగానే, అంటే వాళ్ళ ఇష్టాలే అన్నీ అయిపోయాయి కదా, సరే రేపు మంచి రోజు, రేపు రమ్మని చెప్పు అని నిర్మలమ్మ సదాశివం చెప్తారు. సరే రేపు మంచి రోజు, రేపు రండి చిత్ర గారు, మాట్లాడుకుందాం అని అమర్ ఫోన్ పెట్టేస్తారు. ఎస్ ఖచ్చితంగా పెళ్లి గురించే అని ఇక చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మనోహరి వెళ్తూ ఉంటే, ఆగు మనోహరి గారు, ఇందాక చిత్ర మీకెందుకు థ్యాంక్స్ చెప్పింది, మీకు రుణపడి ఉంటానని ఎందుకు చెప్పింది చెప్పండి అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అంటే అమర్, అది చిత్ర వినోద్ని ఇష్టపడుతున్నానన్న విషయం నాకు ముందే చెప్పింది, నేనే నీతో మాట్లాడి ఈ పెళ్లి ఫిక్స్ చేశానని తను నాకు థ్యాంక్స్ చెప్పింది అని మనోహరి చెప్పగానే, అంటే నేను పెళ్లి విషయం చెప్పకముందే చిత్ర నీకు థ్యాంక్స్ చెప్పింది అని అమర్ అంటాడు. అంటే వినోద్ నీతో మాట్లాడిన విషయం బహుశా వినోద్ తనకి ఫోన్ చేసి చెప్పాడేమోనని మనోహరి అంటుంది. సరేనంటూ అమర్ లోపలికి వెళ్తాడు. ఇక బాగి బాధపడుతూ గార్డెన్లోకి వస్తుంది.
అనామిక కూడా బయటికి వచ్చి, "ఏంటి బాగి ఇదంతా కూడా ఆ చిత్ర ఒక దొంగ. ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంది. అసలు అలాంటిది ఈ ఇంటికి కోడలుగా రావటం ఏంటి?" అని అనామిక కోప్పడుతూ ఉంటుంది. "అక్క, చిత్ర గురించి చాలా బాగా తెలిసిన దానిలా, చిన్నప్పటి నుంచి చూసిన దానిలా ఎలా మాట్లాడుతున్నావు? నీకెలా తెలుసక్క? నీకు ముందే తెలుసా?" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అంటే బాగి, తనతో 10 నిమిషాలు మాట్లాడితే తను ఎలాంటిదో అర్థమైపోతుంది కదా! అందుకే ఇలా మాట్లాడుతున్నాను" అని అనామిక కవర్ చేసుకుంటుంది. "అవునక్క, తను ఒక దొంగ అని ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంది. అందుకే వార్డెన్ కూడా హాస్టల్‌లో నుండి పంపించేసిందని అనాథాశ్రమంలో ఉన్నవాళ్ళు నాతో చెప్పారక్క. అలాంటిది ఈ ఇంటి కోడలుగా వస్తే ఈ కుటుంబం నాశనం అయిపోతుందక్క. అది ఎప్పటికీ జరగకూడదు. అలాంటిది వినోద్‌కి భార్యగా అస్సలు రాకూడదు. అరుంధతి అక్క స్నేహం ముసుగులో ఇంట్లో అడుగుపెట్టిన మనోహర్‌నే ఈ ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాం. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారక్క. వాళ్ళిద్దరూ కనుక ఈ ఇంట్లో ఉంటే ఇక చాలా కష్టం. కాబట్టి అలాంటి వినోద్‌కి ఈ చిత్ర భార్యగా రాకూడదక్క, రాకూడదు" అని బాగి అంటే, "అవును, ఏదో చూపించి వినోద్‌ని తన వైపు తిప్పుకుంది. ఆ మోసం ఏంటన్నది మనం వినోద్‌కి తెలిసేలా చేస్తే ఈ పెళ్లి జరగకుండా అడ్డుకోవచ్చు బాగి. వినోద్ ఎందుకు ఇలా తప్పు చేస్తున్నాడు" అని అనామిక అంటే, "ఇందులో వినోద్ తప్పేమీ లేదక్కా. చిత్ర తన వైపుకు తిప్పుకుంది. వినోద్ నాకు వదిన స్థానం ఇవ్వకపోయినా కూడా నాకు మరిదక్క. నా మరిదికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను. వాళ్ళ సంగతి చెప్తాను" అని బాగి అంటుంది. తర్వాత మనోహరి రావటంతో, "ఏంటి మనోహరి గారు" అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటారు. "చూడు, కంగ్రాచ్యులేషన్స్. చిత్రతో నీ పెళ్ళికి అమర్ ఒప్పుకునేశాడు. ముందు కొంచెం అమర్ వద్దని చెప్పినా తర్వాత నేను ఒప్పించటం వల్ల అమర్ ఒప్పుకునేశాడు" అని చెప్పటంతో, "అవునా మనోహరి గారు, థ్యాంక్ యూ సో మచ్" అంటూ వినోద్ ఆ మనోహరి చేతులు పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. "అందరూ ఒప్పుకున్నారు కానీ అదిగో మీ వదినే అంటే భాగి మాత్రమే ఒప్పుకోవటం లేదు. చిత్రకి నీకు పెళ్లి జరగటం ఆవిడకి ఇష్టం లేదు" అని మనోహరి అంటే, "అసలు ఆవిడకేంటి బాధ? నా విషయంలో అనవసరపు జోక్యం చేసుకుంటోంది. ఆవిడ్ని చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తోంది" అని వినోద్ అంటాడు. అంటే చిత్ర అందగత్తె, బాగా తెలివితేటలు గలది. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడితే పిల్లలు, అమర్, పెద్దవాళ్ళు అందరూ కూడా తన వైపు తిరిగిపోతారు. అప్పుడు తనని ఎవరూ కూడా లెక్క చేయరు కదా! చిత్రని అందరూ మెచ్చుకుంటారని చిత్ర ఈ ఇంటి కోడలుగా రాకూడదని బాగి అనుకుంటోంది అని మనోహరి అనడంతో, "అసలు అలాంటి మోసగత్తెని మా అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, మా వదిన స్థానాన్ని ఎందుకు తీసుకునిందో ఆవిడని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది. అదే మీరు మా వదిన అయ్యుంటే పిల్లల్ని అందరినీ కూడా ఎంత బాగా చూసుకునేవారో" అని వినోద్ అంటాడు. దాంతో మనోహరి చాలా సంతోషపడుతూ, "ఇప్పుడు అనుకొని ఏం లాభం? ఈ ముందే జాగ్రత్త పడి ఉంటే ఆ బాగి ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఉండేది కాదు" అని మనోహరి అంటుంది. "ఇప్పుడేముంది, చిత్రకి నాకు పెళ్ళైన తర్వాత ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపించేసి మీకు అన్నయ్యకి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను" అని వినోద్ చెప్తాడు. "సరే, జరిగేదేదో జరుగుతుందిలే" అని మనోహరి వెళ్తుంది. తర్వాత అందరూ భోంచేస్తూ ఉంటారు. వినోద్ ఇచ్చిన షాక్‌కి ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు చిన్న సునామీ సృష్టిస్తాను అని మనోహరి అనుకుంటూ, "వినోద్, ఏదైతే ఏముంది, నీ పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు. నువ్వు ఫుల్ హ్యాపీ కదా" అని మనోహరి అంటే, "పిచ్చ హ్యాపీ మనోహరి గారు" అని వినోద్ అంటాడు. "పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడే ఉండిపోతావు కదా" అని నిర్మలమ్మ సదాశివం అంటే, "అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఇక్కడే ఉండిపోవడానికే కదా అమెరికా నుండి వచ్చేసింది" అని బాగి అంటుంది. "అయితే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకో వినోద్" అని అమర్ అంటాడు. "లేదన్నయ్య, నేను ఉద్యోగం చేయాలనుకోవట్లేదు. బిజినెస్ చేయాలనుకుంటున్నాను" అని వినోద్ అంటే, "బిజినెస్ గురించి నీకు తెలీదు కదా! ఎందుకు చేయటం" అని అమర్ అంటాడు. "అంటే అన్నయ్య, ఉద్యోగంలో ఎలా అయితే చేరి మొత్తం నేర్చుకుంటారో బిజినెస్ కూడా అంతే. చేరిన తర్వాత మొత్తం నేర్చుకుంటూ వెళ్తాము" అని వినోద్ అంటాడు. "అంటే బిజినెస్‌లో అన్నీ తెలుసుకున్న తర్వాతే దిగితే మంచిది వినోద్. ఇంకొకసారి బిజినెస్ గురించి ఆలోచించు వినోద్" అని బాగి అంటుంది. "నేను బిజినెస్ గురించి కానీ, చిత్ర గురించి కానీ పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. ఇవన్నీ మీకు అనవసరం" అని వినోద్ అంటాడు. "రేయ్, ఎందుకురా బాగిని కాని దానిలా చూస్తున్నావు? తను మీ వదిన" అని నిర్మలమ్మ, సదాశివం తిడుతూ ఉంటారు. అయినా కూడా బాగి బిజినెస్ గురించి మాట్లాడితే నువ్వు చిత్ర గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటే, "నేనేమి అంత చిన్న పిల్లాన్ని కాదు. తను చిత్ర గురించే మాట్లాడింది. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేననుకుంటున్నారా? అయినా ఎవరో నాకు చెప్పటం ఏంటి? కొన్ని రోజులు పోతే ఎవరు ఎలాంటి వాళ్ళో మీకే తెలుస్తుంది" అని వినోద్ అలా మాట్లాడడంతో ఇక బాగీకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. అన్నం తినకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది. దాంతో అమర్ కూడా అన్నం తినకుండా చేయి కడుక్కొని బాగీ వెనకాలే వెళ్ళిపోతాడు. "రేయ్, ఏంట్రా వచ్చినప్పటి నుంచి బాగీని అలా బాధ పెడుతున్నావు" అని నిర్మలమ్మ, సదాశివం వినోద్‌ని తిడుతూ ఉంటారు. "అసలు మీకే అర్థం కావటం లేదు. ఆవిడ ఎలాంటిదో త్వరలో మీకే తెలుస్తుంది"
వస్తుందిలే అని వినోద్ అంటాడు. ఇక బాగి గార్డెన్లో బాధపడుతూ ఉంటే రేపటి ఎపిసోడ్లో అమర్ ఓదారుస్తూ ఉంటాడు.